హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ అఫీషియల్. నిన్న లాగ్లో ఏంటి అనేది చూసారు కదా. ఇప్పుడు ఈ లాగ్లో ఏంటంటే మీరు థంబ్నెయిల్స్ చూసే ఉంటారు కదా. మేము మల్లన్న పట్టణాలకు అయితే వచ్చినాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. ఎవ్రీ 5 ఇయర్స్కి అయితే మల్లన్న పట్టణాలు అయితే జరుగుతూ ఉంటాయి. 5 ఇయర్స్కి జరుగుతాయి కాబట్టి చాలామంది అయితే వస్తూ ఉంటారు. మంచిగా జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసారు ఈ పాప సౌండ్ బాక్స్ దగ్గరనే ఉంటుంది. డ్యాన్సులు అయితే సూపర్ వేస్తుంది ఆమె. ఇక్కడ లోపలనైతే ఇక రెడీ అవుతున్నాము పట్నాలు కాబట్టి. ఇక మా బాబాయ్ అయితే కుంకుమ తింటుండు. ఇక్కడైతే ఇక వంటలు అయితే చేస్తున్నారు. మా అమ్మమ్మ మా మమ్మీ ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు. మా అత్తమ్మ ఉల్లిగడ్డలు అవి ఇవి అయితే కోస్తుంది. మా పిన్ని అయితే కుంకుమ అయితే చేసింది, ప్లేట్లో అయితే పెడుతుంది. చూడండి, ప్లేట్లో పెడుతుంది. తినేవాళ్ళు తింటున్నారు, తినని వాళ్ళు తింటలేరు. ఇక్కడ అయితే పెట్టినారు. ఇక అంటే పట్నాలు లేటుగా అవుతాయి కాబట్టి తినడానికి ఆకలి వేస్తుంది కాబట్టి టిఫిన్ అయితే ఉప్మా చేసింది. ఇక తింటున్నాము. ఇక్కడ ఇందులో అయితే గుడాలు అంటే 5 ఐటమ్స్లా శనగలు ఇట్లా 5 ఉంటాయి అన్నమాట. గుడాలు అనేది వేస్తున్నారు. సో ఇలా బయటకు వచ్చేసిన. మా మానవిత చూడండి సైకిల్తో ఆడుతుంది. అక్కడ మా స్వీటీ మా కన్నయ్య ఉన్నారు. ఇట్లా మొత్తం ముగ్గులు వేసి పచ్చని వాకిట్లో ముగ్గులు వేసి టెంట్ అయితే వేసాము. ఇదంతా రోడ్డు అన్నమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పక్కకే మా మామయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. చూడండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ కొంచెం ఈసుంట వస్తే మా మామయ్య వాళ్ళ ఇల్లు, మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. మా నడుపు మామయ్య వాళ్ళ ఇల్లు కొంచెం రోడ్డు కనేసి ఉంటుంది. ఈ మేకలు అయితే కొయ్యడానికి ఎల్లమ్మకైతే కోస్తామన్నమాట. ఇక్కడైతే ఉన్నాయి. ఇదైతే పర్టికులర్ ఒక రోజు అయితే మీకైతే హోమ్ టూర్ అయితే చూపిస్తాం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో అనేది. ఇక అందరూ హడావుడి ఉన్నది, అందరూ రెడీ అవుతున్నారు. సో అందరు రెడీ అయ్యి ఇక పట్నాల కాడికి అయితే వచ్చేసినాం. అందరూ కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇట్లా అయితే వచ్చినారు, కొంతమంది వచ్చారు. ఇక కాసేపు అయితే చాలామంది అయితే వస్తారు. ఇది కులంకి అయితే పట్నాలు అయితే వేసుకుంటారు. చూడ్డానికి అయితే ఆల్మోస్ట్ అందరూ అయితే వస్తారు. మెయిన్గా అయితే చుట్టాలు పట్నాలు ఎవరెవరు వేసుకుంటారో వాళ్ళైతే అందరు వస్తూ ఉంటారు. చాలా మంచిగా జరుగుతుంది. పట్నం అంటే ఏం లేదు, మల్లన్న పెళ్ళి, మల్లన్న దేవుడి యొక్క పెళ్ళి అన్నమాట. పెళ్ళి అనక పట్నం అయితే అనేసి అంటారు. ఇక్కడ చూడండి మా మామయ్య అంటే పెళ్ళి మనం మనుషులకు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతుంది సేమ్ దేవుళ్ళకు కూడా అట్లనే జరుగుతారు. కన్యాదానం అనేది అట్లా చేస్తున్నారు. అందరూ నీళ్ళైతే అక్కడ దేవుడి దగ్గర అయితే పోసారు. ఇక్కడ మా నడుపు మామయ్య అయితే మా రెండో మామయ్య అన్నమాట. ఇక్కడ దేవుడు తొట్టె అనేది ఉయ్యాలైతే కట్టిండు. కొంచెం అక్కడ వాళ్ళ పద్యాలు అయితే ఒగ్గోళ్ళు అయితే చేస్తారు. కొంచెం అట్లా చదివిన తర్వాతకి ఇక్కడైతే కన్యాదానం అయితే 1 by 1 అందరూ కడుగుతూ ఉంటారు. పట్నాలు ఎవరు వేసుకుంటున్నారో వాళ్ళందరూ కపుల్స్ వాళ్ళైతే పట్నం అదే మన కన్యాదానం అయితే చేస్తూ ఉంటారు మల్లన్నకి. ఫస్ట్ పెళ్ళి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా కన్యాదానము తర్వాతకి ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మా అమ్మమ్మ, మా మామయ్య, మా చిన్న మామయ్య, మా నడుపు మామయ్య, మా పెద్ద మామయ్య అందరూ అయితే ఇక్కడ ఉన్నారు. మా తాత వీళ్ళందరూ. ఇదే మల్లన్న పట్టం అన్నమాట. లాస్ట్లో చూడండి మంచి ఫొటోస్ అయితే పెడతా. సో ఇలా అందరూ అయితే కూర్చున్నారు చైర్స్లలో కింద అందరూ అయితే మల్లన్న పెళ్ళికి చూడ్డానికైతే పట్నం చూడ్డానికైతే వచ్చారు.
ఇక ఇక్కడ నేను మా పిన్ని అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, ఇది జోక్ వస్తే నవ్వుకుంటున్నాం. ఇక మా తమ్ముడు అయితే ఎప్పుడు సెల్లు గేమ్ ఆడుతుండ్రు. ఇట్లా అందరైతే వచ్చారు, ఇంకా రాలేదు చాలామంది, నెక్స్ట్లో వస్తారు. ఇక్కడ మా పెద్ద అత్తమ్మ, మా అమ్మమ్మ వీళ్ళందరూ అయితే ఉన్నారు. చాలాసేపు అయితే పట్టింది మాకైతే. ఇక్కడ ఇక మా అమ్మమ్మ ఉన్న మా తాతయ్య అయితే కన్యాదానం చేసి దిగుతున్నారు కిందికైతే. ఇక అంటే ఒకరి తర్వాతకి ఒకరు చేయాలి కాబట్టి ఒకరు అయిపోయాక ఒకరు అయితే పోతున్నారు అన్నమాట. ఇక్కడ మా చెల్లి అయితే హాయ్ అయితే చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ అని. ఇక మా తాతయ్య పని అయిపోయింది కాబట్టి ఇక్కడ కిందికైతే వస్తుండు. ఇక నెక్స్ట్ మా పెద్ద మామయ్య అయితే అక్కడ చేస్తుండు చూడండి ఫ్రెండ్స్. మా పెద్ద మామయ్య, మా పెద్ద అత్తమ్మ కన్యాదానం చేస్తున్నారు. ఇక్కడ మా నడుపు మామయ్య ఎందుకు తీసిండు. ఇక్కడ మేమైతే మా సెల్ఫీ వీడియో అయితే చేస్తున్నాం చూడండి. ఇక్కడ అందరైతే ఆల్మోస్ట్ అందరు కూర్చున్నారు. నా బ్యాగ్ అయితే మా పెద్ద మామయ్య బొట్టు ఎలా అంటింది అనేది సెల్లులో చూసుకొని సర్చ్ చేసుకుంటుండు. నేను మా తాతయ్య అందరైతే కూర్చున్నారు. కూర్చొని ఇక మల్లన్న పట్నం అయితే చూస్తున్నారు. చాలామంది అయితే వచ్చారు. ఇదైతే 5 ఇయర్స్కి జరుగుతుంది కాబట్టి మంచి హంగామా అనేది జరుగుతుంది. మల్లన్న పట్నం మంచి ఖుషిగా జరుగుతుంది. ఇక్కడ మా మామయ్య వాళ్ళదైతే అయిపోయింది కన్యాదానం, వాళ్ళైతే వచ్చేసారు. ఇక నెక్స్ట్ మా చిన్న మామయ్య వాళ్ళైతే ఇక మా చిన్న అత్తమ్మ పోతుంది. నెక్స్ట్ మా చిన్న మామయ్య వాళ్ళే కూర్చున్నారు. అక్కడ ఏం చేశారు, ఎట్లా చేశారు అనేది ఇప్పుడు ఫుల్ వీడియో చూడండి. మా మామయ్య వాళ్ళ ఇక్కడ ఈ పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో, క్విన్స్ అన్నమాట. వీళ్ళ అన్నయ్య ఈమె చాలా నాకైతే మంచిగా అలవాటు అయిపోయింది, నాతోనే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి దామోదర్ గారు శ్రావణి శ్రావణి మా ఆయన మా భర్త సిల్వర్ శ్రావణి భార్య సెకండ్ ఇస్తాను. ఇలా కన్యాదానం అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకరి తర్వాతకి ఒకరు అయితే వచ్చారు కాబట్టి ఎలా చేశారో ఇప్పుడైతే చూస్తున్నారు కదా. సో ఇలా అన్నమాట. ఇక్కడైతే చూడండి
తెర అయితే మధ్యలో కట్టినారు. అంటే దేవుడి పెళ్ళి కాబట్టి మధ్యలో తెర అయితే కట్టారు. ఇలా కాసేపు కట్టాక తర్వాతకి ఇక సేమ్ పెళ్ళి ఎలా అవుతుందో అలా ఇక్కడ మా అమ్మమ్మ ఉన్న మా తాతయ్య అయితే బియ్యం పోస్తారు అని అంటే ఇప్పుడు పెళ్ళిలో బియ్యం పోసుకుంటారు కదా, ఇట్లా అక్షంతలు వేసుకోవడం, ఫ్లవర్స్ ఇట్లా పెళ్ళిలో ఊదుకుంటూ ఉంటారు కదా. సో అందులో ఎలా చేస్తారో ఇది కూడా ఇట్లనే, ఇట్లా అక్షంతలు అయితే వేస్తారన్నమాట. ఇట్లా తలంబ్రాలు అంటారు కదా, తలంబ్రాల్లాగా అట్లా పోసుకుంటూ ఉంటారు. దేవుళ్ళు పోసుకోలేరు కదా, అందుకే ఇప్పుడు ఇట్లా అన్నమాట మనుషులు అయితే చేస్తూ ఉంటారు పూజలు అనేది. పెళ్ళి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు, అంటే చప్పట్లు అనేది కొడుతూ ఉంటారు. ఇట్లా తలంబ్రాలు అయితే వేస్తున్నారు చూడండి. మా అమ్మమ్మ ఉన్న మా తాతయ్య తలంబ్రాలు వేశాక ఇలా పట్నం చూసారా ఎంత బాగుందో. ఒగ్గోళ్ళు అయితే మంచిగా వేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి అందరూ అయితే ఆల్మోస్ట్ అందరూ కూర్చున్నారు. మా మామయ్య, మా స్వీటీ, చూసే పట్నం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అందరూ వచ్చారు. మా ఫ్రెండ్స్, మా మామ తమ్ముడు పోతుండు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరైతే వచ్చారు చూడడానికి. చాలా చక్కగా జరుగుతుంది మల్లన్న పట్నం అనేది. 5 ఇయర్స్కి జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు చూడడానికి. ఎక్కడి నుంచి అయితే వస్తూ ఉంటారు. మల్లన్న పట్నం అనేది చాలా మంచిది. చాలా జోక్స్ కూడా ఉంటాయి. ఒగ్గోళ్ళు చాలా జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ మా అత్తమ్మ అయితే మా అమ్మమ్మకి అయితే పసుపు అయితే పెడుతుంది. ఇక ఆల్మోస్ట్ అందరికీ పసుపు అయితే పెట్టినారు. నేను వీడియోస్ అయితే తీయలేదు, వీడియో లెంత్ అవుతుంది అనేసి నేనైతే వీడియో అయితే తీయలేదు. సగానికి సగం అయితే కట్ చేసిన. చూడండి ఇక్కడ మళ్ళీ పసుపు అయితే అందరైతే పెట్టుకుంటారు. నేనైతే ప్రతి ఒక్కరికి పెట్టేదైతే నేనైతే వీడియో తీయలేదు. చాలా వీడియో లెంత్ అవుతుంది అనేది నేనైతే తీయలేదు. సో ఇక్కడ మా పెద్ద మామయ్యకున్న మా పెద్ద అత్తమ్మకి అయితే వడిబియ్యం అయితే పోస్తున్నారు. వడిబియ్యమో ఏదో అంటారు కదా, అది పోస్తున్నారు. ఇక చూడండి ఫ్రెండ్స్, దేవుడి యొక్క రూమ్ అన్నమాట, గది, టెంపుల్ గుడి అన్నమాట ఇది. చూడండి లోపల ఇలా అయితే ఉంటుంది. చాలా చక్కగా ఇప్పుడు బయట ఉన్నాయన్నీ లోపల అయితే పెడతారు, లాస్ట్లో ఉంటుంది అది. చూడండి, స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క దేవుడి యొక్క పట్నం అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మా అమ్మ అయితే బయట కూర్చొని ఇక్కడ మా నడిపత్తమ్మ అందరు ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ అందరైతే కాసేపు అయితే ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు, జోక్స్ వేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. పట్నాలు చాలా సంవత్సరాలకి జరిగింది కాబట్టి చుట్టాలందరూ కలిశారు. ఇక బాగున్నావా, నువ్వు బాగున్నావా, అది ఇది అని అట్లా మాట్లాడుకుంటున్నారు. మంచి హ్యాపీగా అయితే మల్లన్న పెళ్ళి యొక్క పట్నం అయితే మంచిగా జరిగింది. చూడండి బండారితోటి మంచిగా ఎంత చక్కగా పచ్చగా కనబడుతున్నాడో మల్లన్న దేవుడు. చూడండి ఇప్పుడు ఇక్కడ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. కింద అయితే మన పట్నం లాగా ఇట్లా కలర్స్ తోటి పట్నం అయితే ఉంటుంది. ఇది ఇక్కడ చూసారా, ఇది పట్నం అన్నమాట. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కొంచెం మామూలుగా అయితే చిన్నగా వేశారు. ఇదే పెద్దగా వేస్తారు. ఇప్పుడు కోరెల్లి మల్లన్న ఇక్కడ కోరెల్లి జాతరలో, ఐలుండి జాతరలో పట్నాలు చూసారు ఎంత పెద్దగా ఉంటారో, అలా అయితే ఇక్కడ వేశారు, చిన్నగా అయితే వేశారు. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చిన్నగా. ఇక్కడైతే పండ్లు పెట్టినారు, బంతి పూలు, బియ్యం, పైసలు, ఇంకా పెళ్ళికి కావాల్సినవి అయితే పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఏంటిది ప్రాసెస్ అనేది అన్నీ నేనైతే నెక్స్ట్ లాగులో అయితే మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఏమేమి చేస్తారో, ఇంకా ఏమేమి ఉంటాయో అన్నీ సెకండ్ వీడియోలో అయితే చూడండి. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి. మల్లన్న పట్నం అనేది తెలియని వాళ్ళు కూడా చూసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఓకే.